Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి ఫుడ్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పిల్లలకి చాలా ఇష్టమైన పన్నీర్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ పన్నీర్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీరు ఈ సైజులో కట్ చేసుకున్నాను. కావాలంటే కొంచెం పెద్ద సైజ్ అయినా మీరు తీసుకోవచ్చు. కార్న్ఫ్లోర్, మైదా, బియ్యపిండి, డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్, సాల్ట్, కారం, కుకింగ్ సోడా, ఫుడ్ కలర్ కావాలంటే తీసుకోవచ్చండి, మీ ఆప్షన్. నేనైతే తీసుకోలేదు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యపిండి 2 స్పూన్స్, మైదా 2 స్పూన్స్, కుకింగ్ సోడా కాస్త, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, సాల్ట్, కారం అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలా చేసుకోవాలి. బ్యాటర్ ఇలా రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ బ్యాటర్లో పన్నీర్ని వేసుకొని ఇలా బ్యాటర్ అంతా మనకు పన్నీర్కి కోట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేయడం వల్ల టైం పడుతుంది కనుక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసి కంప్లీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఎక్కువ చేసుకోవాలి. టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. మిగిలినటి కూడా అలానే ఆయిల్లోకి వేసేసుకుందాం. పన్నీర్తో ఎప్పుడు కర్రీస్ కాకుండా ఇలా స్నాక్ ఐటెంగా కూడా చేసుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ రైనీ సీజన్కి ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బియ్యపిండి, కార్న్ఫ్లోర్ వేసిన వల్ల పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది. చూసారుగా, అంతా ఇలా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై ప్లేట్లోకి తీసేసుకున్నాను. పన్నీర్ పకోడా రెడీ అయిపోయింది. టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.